ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జననేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు విశాఖ జిల్లా పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మన్యం జిల్లా పరిశీలకుడు సెరగడం చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సెరగడం చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని కొనియాడారు. రాజన్న ఆశయాల సాధన కోసం ఆయన చూపిన మార్గంలోనే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ ఆయన బాటలోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. కంటిన్యూ చేయండి. ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి శరణ్ నరసింహ గారు, మిత్రులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ అవగడ స్వామినాయుడు గారు, ఇంకా మిత్రులు అప్పలనాయుడు గారు, వైఎస్ఆర్ పార్టీ వార్డు ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు, ఎర్ర అప్పారావు గారు, ఎర్ర రాజు గారు, శరణం అప్పారావు గారు, నాయుడు గారు, ఇంకా సోదరుడు శరణం సత్యనారాయణ గారు, గణేష్ గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరిమల్లు, కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సోదరులరా, మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయినట్టునే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు, ఉదాహరణకి రైతులకి రైతు భరోసా కార్యక్రమం, చదువుకున్నటువంటి విద్యార్థులకి విద్యా కానుక ఆ రోజుల్లో, మహిళలకి పావుల వడ్డీ రుణాలు, ఇంకా ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్సులు కార్యక్రమాలు, జలయజ్ఞం, ఇంకా ఒకటి కాదు చెప్పాలంటే ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఆ స్కీముల్లో ఉన్నటువంటి టైంలో మనం నాయకులందరం కూడా మనం పార్టీలో ఉన్నాం. అప్పట్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అటువంటి నాయకుడికి తండ్రికి తగ్గ తనయుడిగా
జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను అమలు చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటి భరోసా ప్రజలకు ఇచ్చి మరలా ఈయనకు కూడా ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం, వేలాది కోట్ల రూపాయలు తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి నాయకులు లేనిపోయినటువంటి కళ్ళకు బళ్ళు కబుర్లు చెప్పి సూపర్ 6, సూపర్ 7 అనేటటువంటి ఏవో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసించింది. అందువల్ల మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ, కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండే, మనం ఒకే మాట మీద అంతా ఉండే రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేక రేపు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ తాలూకా అభ్యర్థుల్ని, కార్యకర్తలే మనం గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమూలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను.